హ్యాపీ మదర్స్ డే. సో ఐ డిసైడెడ్ టు టేక్ హర్ అవుట్. టైం 3:40 అయితే 4:30 వరకు రెడీ అవ్వమన్నా నన్ను వీడియో తీయకు అని వెళ్తుంది. మా మమ్మీ కోసం ఒక పాట పాడిన నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. నేను ఎందుకు ఎమోషనల్ అయ్యానో నాకే అర్థం కాలేదు. మా మమ్మీ నవ్వేసరికి నాకు నవ్వొచ్చింది. మా మమ్మీకి ఏం అర్థం కాలేదు, కొత్తగా ఇలా పాట పాడుతుంది ఏంటి అనుకుందేమో. ఐ లవ్ యూ సో మచ్ మమ్మీ, హ్యాపీ మదర్స్ డే. చాలా డేస్ నుంచి మా మమ్మీ ఇంట్లో ఒక లాఫింగ్ బుద్ధ ఉంటే బాగుండు అనుకుంటుంది. కానీ అది ఎవరైనా గిఫ్ట్ ఇస్తే మంచిది కదా. సో లాఫింగ్ బుద్ధ తీసుకున్నా. షాప్లో చాలా కస్టమర్స్ ఉండే లేట్ అయింది, అందుకే మూవీ క్యాన్సిల్ చేశాము. మా మమ్మీ నేను కేక్స్ అండ్ బిగ్స్ వెళ్ళాము. ఈ చిన్న కేక్ అనుకున్నా, బట్ ఈ వైట్ కేక్ చూసాక అదే ఫిక్స్ అయ్యాను. ఈ పేపర్ ట్యాగ్ చాలా నచ్చింది నాకు. ఇది చూసాక మా అక్కని ఇంకెక్కువ మిస్ అయ్యాను. టు ద మోస్ట్ అమేజింగ్ మామ్, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డూ అండ్ ఫర్ బీయింగ్ సచ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. యూ హ్యావ్ ఆల్వేస్ బిన్ దేర్ ఫర్ us through thick and thin. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూ హ్యావ్ డన్ అండ్ గివెన్ సో జనరస్లీ. మమ్మీ, యూ ఆర్ ద బెస్ట్. ఐ లవ్ యూ సో మచ్. మా అక్కని మిస్ అయ్యాను కదా, సో వీడియో కాల్ చేశా. నెక్స్ట్ మా మమ్మీని హై లైఫ్ తీసుకెళ్ళిన. అక్కడ క్రిస్పీ కార్న్ మా మమ్మీ ఫేవరెట్. మా మమ్మీకి కూడా చాలా నచ్చింది. నేను క్యాబేజీ తినను అని మా మమ్మీ చేత్తో పెట్టింది. తిన్నాక ఇలా అయినా తిన్నావులే అని అంటుంది. ఇదేమైనా నూడిల్సా అని అన్నాను నేను. అలా కాసేపు మాట్లాడుకుంటూ అన్ని జోక్స్ గుర్తు తెచ్చుకున్నాము. అక్కడ ఒక పెద్ద జోక్ అయింది. మా మమ్మీ నేను ఫుల్ నవ్వుకున్నాం. మా మమ్మీ ఐస్లో నుంచి వాటర్ కూడా వచ్చాయి. వి రియల్లీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. మా మమ్మీకి ఇష్టమని స్వీట్ అండ్ సాల్ట్ కూడా ఆర్డర్ చేశా, బట్ ఆ రోజు అస్సలు బాగాలేదు. మా మమ్మీకి నచ్చలేదు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాలి, కానీ మా మమ్మీకి లస్సీ తీసుకుందామని 60 రూపీస్ లస్సీకి 80 రూపీస్ పెట్టుకుని వెళ్ళాం. షాప్ క్లోజ్ చేశాడు అంకుల్, కానీ మనం రెగ్యులర్ కస్టమర్స్ అక్కడ. మన కోసం మళ్ళీ చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ అంకుల్. మా మమ్మీ నేను లస్సీ ఎంజాయ్ చేస్తూ స్టార్ట్ అయ్యాము. వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే మమ్మీ. ఐ లవ్ యూ సో మచ్.